వారికి సమయాన్ని అప్పచెప్తున్నాను నేను. అందరూ ప్రార్థించారు. పరిశుద్ధుల ప్రేమగల దేవానికి ఇస్తాం. స్వర వింటానికి వచ్చిన ఇప్పుడు దాకా పాటల ద్వారా మీరే మహిమ పొందుకున్నాను. అద్భుతంగా చేయడం సాక్ష్యం ద్వారా వాక్య పరిచయం ద్వారా అన్నింటిలో కృప చూపించు. ఇప్పుడు నేను జూలై మాసం ఈ ఆఖరి ఆదివారాన్ని పట్ల చూపించాను. పరిశుద్ధులు నీటి వాళ్ళ పాదంలో కడుగు కనుక్కుని నీ కృపను బట్టి ఇక్కడ నిలబడున్నాను. అద్భుతం చేసినాను. మీరే మహిమ పొందుకోమని ఏ సిన్నాములని ప్రార్థన చేసి పొందుకున్నాం తండ్రి. ప్రభునామానికి శ్రోతలు కూడా ఇచ్చిన మీ అందరికీ, నా అందరికి రామహంస అయ్య గారికి, అమ్మ గారికి, అందరూ కూడా వందనాలు. ఒక అంశం కోసం మనం ప్రార్థించాం. వర్షాలు మనం ఇక్కడ చక్క కృష్ణ బ్యాలెన్ దగ్గర వాటర్ ఫెసిలిటీస్ ఉన్నాయి. పల్లెటూరులోకి వెళ్తే పంటలు ఎండిపోతాయి. భయంకరంగా ఉంది పరిస్థితి. దేవుడు ఒక్క 2 నిమిషాలు మనందరూ కళ్ళు మూసుకొని ప్రార్థిద్దాం. ఎందుకంటే అంత్య దినములో దేవుడు ఒక కృపరించాలి. దేవుడు ఒక కృపను కృపరించాలి. తొలకరి వర్షము, కడవరి వర్షము మనకి కావాలి. ఎంత మటుకు మనం తొలకరి వర్షమే మనం చూడలేదు. ఇదిగో ఇది వర్షాకాల సమయంలో భయంకరంగా ఎండలు, భయంకర వాతావరణ మార్పులు. ప్రభుని అడుగుదాము. ప్రభా, నా పాపమే, నా పాపం పట్టిన ఎండిపోతున్న భూమి, నా పాప పట్టి చెరువులు ఎండిపోతుంది, నా పాపను పట్టి నదులు ఎండిపోతుంది. అడుగుదాం, దేవుని అడుగుదాం. వర్షం కోసం దేవుని అడుగుదాం. వాతావరణంలో దేవుడు గొప్ప మార్పులు కలిగించి కృపను అడుగుదామమ్మా, కృపను అడుగుదాం. వర్షం ఇచ్చేది దేవుడు. దేవుడు ఆజ్ఞాపించింది ఏమీ జరగదు. అడుగుదాం దేవుడు. ఆడి పట్ల ఎండిపోతుంది, పశువులు ఎండిపోతుంది. కరువు, వర్షం రాకపోతే ఏమొస్తుంది? కరువు వస్తుంది. ఆ కరువు మనకు రాకూడదు. అడుగుదాం దేవుడిని. ప్రభా, మా ఆంధ్రప్రదేశ్ మీద ఒక కృప, మా భారతదేశం మీద ఒక కృప, కృపని బట్టి శాపాన్ని కొట్టి కృపని బట్టి నేను సమృద్ధిన వర్షం కృపనిచ్చి పంటలకి నేను చెరువులకి నదులకి కావాల్సిన నీరును ప్రభనే ఈ సంవత్సరం మొత్తం మాకు కృపనిచ్చేది. ప్రభనే కృపని బట్టి మా పాపం పట్టి వర్షం ఆగిపోయిందని ఒక్కొక్కటి మా గీతను పట్టి ఈ స్థితిలో ఎండిపోతున్నాను. ప్రభనైనా కృపని బట్టి మమ్మల్ని క్షమించండి. కృపనిచ్చేది అద్భుతం చేసినందుకు ఇష్టపడుతుంది. విడుదలిచ్చానికి ఇష్టపడుతుంది. మా ప్రార్థనకి జవాబిచ్చానికి ఇష్టం. ఈ నామానికి మా ఇంటి తెచ్చుకోం. వేస్తే నామాలను ప్రార్థించి పొందుకున్నాం తండ్రి. ఎంతమంది ప్రార్థిస్తున్నారు వర్షాలు పడాలని? మీరు మనకైతే అన్ని సమృద్ధిగా మనకి ఫిల్టర్ వాటర్ వస్తుంది, అన్ని మినరల్ వాటర్ గడిచిపోతుంది. కానీ చెరువులు ఎండిపోయినాయి అంటే అన్ని ఎండిపోయినట్టు కరువు వచ్చేస్తుంది. నీళ్ళు లేకపోతే కరువు వచ్చేస్తుంది. మనిషి బతకదు. నీళ్ళు తాగిన బతికేచ్చే సంవత్సరాలు కదా. అదేం లేకపోతే కరువు వస్తుంది. అందుకని దానికోసం నేను ప్రార్థించి హల్లెలూయా. యోహాను సువార్త 10వ అధ్యాయము 27-28 వాక్యాలు మనం చదువుతాం. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవం ఇస్తున్నాను కనుక ఎన్నటికీ నశింపవు. ఎవరు కూడా నా చేతిలో నుండి అపహరింపడు. హల్లెలూయా.
దేవుడు ఒక మంచి వాగ్దానముతో మనల్ని దేవుడు ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాడు. నా గొర్రెలు నా స్వరము వినును అంటున్నాడు. ప్రభు ఎలాగున్నాడంట? మంచి కాపరిగా ఇక్కడ ఈ వాక్యంలో బయలుపరుస్తుంది. ఆ మంచి కాపరి అంటున్నాడు, నా గొర్రెలు నా చేతులను అపహరింప చేయలేదు ఎవరు కూడా. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాళ్ళని ఎరుగుదును, నన్ను వెంబడిస్తాయి, నేను దానికి నిత్య జీవం ఇస్తాను, నా చేతుల నుండి ఎవ్వరు కూడా అపహరింప లేడు అని దేవుడు ఒక వాగ్దానముతో ఈ నెలలో దేవుడు మనకు ముందుకు తీసుకొని వెళ్ళాలని ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. యోహాను సువార్త 10:11 వాక్యం మనం చదువుతాం. నేను గొర్రెలకు మంచి కాపరిగా ఉన్నాను అంటున్నాడు. ఎలాగున్నాడంటమ్మా? నేను మంచి గొర్రెలకు కాపరిగా ఉన్నాను అంటాడు. అంటే గొర్రెలకు కావాల్సిన గడ్డిని, గొర్రెలకు కావాల్సిన అన్నిటిని విషయంలో దేవుడు అంటాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని అంటున్నాడు. తండ్రిగా ఉన్నప్పుడు, ప్రభు మనకి తండ్రిగా ఉన్నప్పుడు మనం ఆయనకి కుమారులుగా మారిపోతున్నాం. ఆయన రాజుగా ఉన్నప్పుడు ఆయన రాజ్యాన్ని మనకి అనుగ్రహిస్తాడు. గొర్రె అంటే ఏంటి? ఒక సాధు జంతువు. అది ఎలా ఉంటుందంటే సాత్వికము కలిగి ఉంటుంది, మృదుముగా కలిగి ఉంటుంది, తగ్గింపు కలిగి ఉంటుంది, తల దించుకునే గొర్రె. ఇది తల దించుకునే గొర్రె. గొర్రెలకు మంచి కాపరులుగా ఉన్నారు. ఎవరు? యాకోబు, దావీదు, మోషే, వీళ్ళందరూ కూడా గొర్రెలకు కాపరి వాళ్ళంతా. గొర్రెల కొరకంట ఆయన ప్రాణం పడతాడు. ఆదాము అవరకు కూడా దేవుడు ఒక మంచి కాపరిగా ఆది దినములోనే ఆయన వాళ్ళకి ఉన్నాడు. కానీ వాళ్ళు ఏమైపోయారు అంటే, చూడండి యెషయా గ్రంథము 53:6 వాక్యం. 53:6. మనమందరము గొర్రెల వలె తప్పిపోతుంది, మనలో ప్రతివాడును ఇష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మనందరి దోషములను అతని మీద మోపెను. చాలమ్మా, ఇది ప్రాఫెసీ, కొత్త నిబంధనలు నెరవేర్చబడింది. మనమందరం తప్పిపోయాము, మన ఇష్టానుసారమైన మార్గంలో మనము నడుస్తున్నాము. మన పాప దోషములన్నీ ఎవరు వేసుకున్నారంటమ్మా? యేసయ్య ఆయన మీద వేసుకొని ఈ రోజున ఆయన మనకి ఎలాగున్నాడు? మంచి కాపరిగా ఆయన మన పక్షమున నిలబడి ఉన్నాడు. చూడండి, కీర్తన 78:52-53 వాక్యం. అయితే గొర్రెల వలె తన ప్రజలను తోడుకొని పోయెను, ఒకడు మందను నడిపించినట్లు అరణ్యములో వారిని నడిపించును, భయపడకుండా. అంటే ఎలా నడిపిస్తాడంటే అండి, నీవు ఆయనని కాపరిగా పెట్టుకుంటే, ప్రభు చెప్తున్నాడు, నీవు ఆయన కాపరిగా పెట్టుకుంటే మందను తోలుకొని వెళ్తా ఉంటాడు. మందను ఎలా తోలుకొని వెళ్తారు? ప్రభు అంటున్నాడు, నా గొర్రెలను నేను నడిపిస్తాను. మందను తోడుకొని తీసుకుని వెళ్ళేటప్పుడు అరణ్యం అనగా ఈ లోకము అనే అరణ్యంలో నిన్ను వెళ్తున్నప్పుడు ఏమి కలుగుతాయి? శోధనలు, శ్రమలు, నిందలు, అవమానాలు, దోషంలు, పోరాటాలు కలిగినప్పుడు నేనంటమ్మా వాటన్నిటి మీద నీకు జయమిచ్చి దేవుడు నిన్ను తీసుకొని సురక్షితముగా తీసుకొని వెళ్తాడు. దేవుడు నన్ను ఎంచుకుంటే చక్కటి వాగ్దానంతో దేవుడు మాట్లాడుతాడు. నీకు నేను తోడుగా ఉంటాను,
నీ ఉద్యోగంలో తోడుగా ఉంటారు, నీ చదువులో తోడుగా ఉంటారు. అత్యాశక్తితో ప్రార్థిస్తారు, మళ్ళీ ప్రార్థిస్తారు, కన్నీరు కారుస్తారు, ఉపవాసం ఉంటారు. కానీ అది నీ జీవితంలో జరిగిద్దని నమ్ముతారా మీరు? కావండి, నమ్ముతారా? తల్లిటి ఓపం గారు ఏమో ఫస్ట్ సెంచరీలో ప్రారంభంలో ఉన్న సంఘమే అత్యాశక్తితో ప్రార్థించేస్తారంట. ఎవరి గురించి? పేతురు గురించి. పేతురు చెరసాలలో ఉన్నప్పుడు సంఘం అంట అత్యాశక్తితో ప్రార్థిస్తున్నారంట. రాత్రి అంతా ఉపవాసం ఉండి కన్నీరు కారుస్తుంటే పెద్ద భూకంపం వచ్చేసింది. దోతులు దిగినాయి, జైల్లో పెట్టేశారు. ఇప్పుడు చూడండి, మనం ఇలాగ వెళ్ళగానే డోర్స్ తెలుసుకుంటుంది. ఆ దినాలలోనే వాటికే సంఖ్యలో ఊడిపోయి వాటికే జైలు అన్ని తలుపులు తెలుసుకుంటా ఉన్నాయి. పేతురు నడుచుకుంటూ బయటకు వచ్చి వారు ఇంకనూ ప్రార్థిస్తుండగానే చూడమ్మా అత్యాశక్తితో ప్రార్థిస్తారు, కన్నీరు కారుస్తారట. ఏమని? ప్రభా, పేతురుని కాపాడు, తీసుకొనిరా అని ప్రార్థన చేస్తారు. బయటకి ఎట్టగానే తీసుకుంటారని ప్రార్థిస్తారు. వారి ప్రార్థన ఆలకించి దేవుడు బయట తీసుకొని వచ్చి వాళ్ళు ఇంకా ప్రార్థన చేస్తుంటే యోహాను అనే మార్క్ వాళ్ళ ఇంట్లో ప్రార్థన జరుగుతూ ఉంది. పేతురు వచ్చి తలుపు తెచ్చాడు. ఒక చిన్నది రోదే అని ఒక చిన్నది పరిగెత్తుకుంటా వచ్చి తలుపు తీయలేదు. ఎవరన్నా కానీ పేతురు ఒక స్వరాన్ని గుర్తుపట్టి గబ లోపలికి వచ్చి, అయ్యగారు పేతురు వచ్చాడు, దేవుడు మన ప్రార్థనలకు ఇచ్చాడంటే వాళ్ళు అంటున్నారు, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎవరు? అత్యాశక్తితో ప్రార్థన చేసే గుంపు అక్కడుంది, ప్రార్థన చేస్తా ఉన్నారు. అంటే వీళ్ళు ప్రార్థన చేస్తారు కానీ వీరు ప్రార్థనకి జవాబు వస్తేనే నమ్మరు. ఉపవాసం ఉంటారు, కన్నీరు కారుస్తున్నారు. ఈ పిల్లలు చెప్తుంది, లేదయ్య గారు నేను పేతురు కాదు, పేతురు తరపున ఒక దోత అయి ఉంటుంది అంటున్నారు. నన్ను లేదయ్యా, నేను విన్నానయ్యా స్వరము అంటే వీళ్ళకి సర్ప్రైజ్ ఇద్దామని ఆ పిల్ల తీల తలుపు వీళ్ళకి వచ్చి చెప్తుంది, మన ప్రార్థనకి దేవుడు జవాబు ఇచ్చేసాడు, పేతురుని తీసుకొని వచ్చేసారంటే దీనికి పిచ్చి పట్టింది. ఇది చిన్నపిల్ల మతి భ్రమించింది. పేతురు రావటం ఏంటి? ఎక్కడో చెరసాల్లో బంధించేశారు, ఇప్పుడు రావటం ఏంటి రాత్రి అని ఎవ్వరు నమ్మట్ల. కానీ అందరు బోర్మని ఏడుస్తున్నారు. అట్టగా ఉంది మన ప్రార్థన కూడా. ఇది ఎవరు స్వరము అంటారు, గుర్తుపట్టలేకపోతారు. పేతురు స్వరం కూడా అంటే నువ్వు నీ ప్రార్థనకి నీకు జవాబు వెంటనే వస్తుంది. నువ్వు ప్రార్థన ఆమెన్ అనే లోపల దేవుడు నీకు జవాబు ఇస్తాడు. ఒక నమ్మకంతో నువ్వు ప్రార్థించట్లేదు, ఈరోజు ప్రార్థిస్తున్నావు కానీ నీకేం లేదు, నమ్మకం లేదు, కన్నీరు కారుస్తావు, ఉపవాసం ఉంటున్నావు కానీ నీకు నీ ప్రార్థన మీద నీకే నమ్మకం లేదు. ఉద్యోగం వస్తుందో రాదో, పాస్ అవుతానో లేదో, భయాలు రోగం తగ్గిద్దో లేదు, మళ్ళీ ప్రార్థిస్తావు, కన్నీరు కారుస్తావు, అన్ని అది మన ప్రార్థన లెక్క. ఒక పాస్టర్ గారు మీకు చెప్పినట్టుగానే ఉన్నాను, వర్షాలు ఇలాగే పడట్ల. పాస్టర్ గారు అన్నారు, మనము శుక్రవారం రోజున మనం అందరం కలిసి ఉపవాసం అండి ప్రార్థన చేద్దామన్నారు. ప్రార్థన చేద్దాం, వర్షాలు పడాలని అందరు సంఘంలో అందరూ వచ్చారు ప్రార్థన చేస్తారు. ఒక చిన్న పిల్లాడైతే గొడుగుతూ వచ్చాడు చర్చికి. అందరు చూసి వాళ్ళు నవ్వుతున్నారు, వీడేంటి గొడుగుతూ వచ్చాడు అని అందరు నవ్వుతున్నారు. ప్రార్థనలు వీడు కూడా పిల్లడు వర్షం పడాలని ప్రార్థన చేస్తున్నాం కదా, మనం ఆమె ఇంటికి వెళ్ళేటప్పుడు దేవుడు మన ప్రార్థనలకి ఇచ్చి వర్షం ఇస్తాడు కదా, ఆ వర్షంలో తరగకూడదని గొడుగు తెచ్చుకున్నాను. ఈరోజు మన విశ్వాసం అట్టగుంది. ఆయన కాపరే, దేవుని కాపరిగా పెట్టుకున్నావు, మంచిదే, నీ కొరకు ప్రాణం పెడతానంట. నిన్న దేవుని సన్నిధికి తోడుకొచ్చాడు, మందిరానికి తోడుకొచ్చాడు, సురక్షితమైన అరణ్యమని పాపపారణ్యంలో నువ్వు పడిపోకుండా దేవుడు అంటున్నాడు, నీతో మాట్లాడుతుంది దేవుడు.
నీ హృదయాల్లో భయాలు ఉన్నాయి, కలవరాలు ఉన్నాయి. ఇంటి విషయంలో కలవరం, ఆరోగ్య విషయంలో కలవరం, కుటుంబ సమస్యల విషయంలో కలవరాలు, భయాలు ఉన్నాయి నీకు. ప్రభు చెప్తున్నాడు, నేను నీ బిడ్డలు నేను సురక్షితముగా కాపాడుతాను, భయపడద్దు. ఈ పాప పారణ్యంలో నేను నిన్ను భద్రపరుస్తాను, నీ మందని నేనే తోడుకొని తీసుకెళ్తాను, నీ బిడ్డలు నేనే నడిపిస్తాను, భయపడద్దని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు మనకి. హల్లెలూయా. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వాక్యం. సాత్వికుడును దీన చేసేవాడు. నేను సాత్వికుడును దీన మనసు కలిగి, అంటే గొర్రె ఎలా ఉండాలి? సాత్వికను మనసు కలిగి, దీన మనసు కలిగి ఉండాలి. ఈ రెండు మనలో ఉన్నాయా? యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వాక్యం. యేసును కూడా ఒక పేరు పెట్టి పిలిచారు. 1:29. యేసు తన అంతకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు. చూసావా? దేవుని గొర్రెపిల్ల. ఆయన వయసు ఎంత? 33.5 సంవత్సరాలు. ఆయన ఎలా ఉన్నాడంట? 3.5 సంవత్సరాలు గొర్రె పిల్లగా ఉన్నాడు, తగ్గింపు కలిగి ఉన్నాడు. ఈరోజు మనకుందా? ఏమండి? షీప్, గొర్రె అంటే ఏంటి ఇంగ్లీష్లో? షీప్. ఎస్ అంటే ఏంటి? ఎస్ అంటే సైలెంట్. ఎస్ అంటే ఏంటి? సైలెంట్ అనమాట. హెచ్ అంటే హంబుల్, హంబుల్గా ఉండాలి. ఈ అంటే ఇయర్, అంటే వినాలి, వినాలి. ఇంకొక ఈ ఉంది, అర్థం ఏంటి? ఎంబ్లమ్ ఆఫ్ క్రైస్ట్, అంటే నువ్వు క్రీస్తుకి ప్రతిరూపము కలిగి ఉండాలి. పి అంటే పీస్, అంటే సమాధానముగా నువ్వు ఉండాలి, సమాధానముగా ఉండాలి. ఈ రోజున ప్రభు అంటగా ఎస్ అంటే సైలెంట్. ఆయన కంఠస్వరం అంట వీధిలో వినబడని వదుకు తేబడిన గొర్రె పిల్లి వలె ఆయన మౌనంగా ఉండాలి. ఈ దినాల సంఘంలో మీరు ఎలా ఉండాలండి? మౌనంగా ఉండాలి. లోడ 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 మాట్లాడటం కాదు. సంఘముకు వచ్చి మీరు ఏం మాట్లాడుతున్నారు, ఏమి విచారించుకుంటున్నారు, ఒకరికొకరు ఏమి ఒకరికొకరు బాధలు చెప్పుకుంటున్నారు. ఏమండి? ఈ దినాల్లో చెప్తున్నాను కదండి, దేవునికి సేవకులకి చెప్పు. మన విశ్వాసులకి వాళ్ళకి చెప్పుకున్నామురా అంటే నీ జీవితంలో అల్లరవుతాం. మటుకు అసలు వర్డ్ కంప్లీట్ చేయనివట్ల. ఏదైనా చెప్తామంటే ఒక వర్డ్ దాన్ని కంప్లీట్ చేస్తానికి ఇష్టపడట్లేదు, వినటానికి ఇష్టపడట్లేదు, వెంటనే వీళ్ళు మాట్లాడేస్తున్నారు. ఈరోజు యవన బిడ్డలు కూడా, యవన చెల్లెలు కూడా, యవన తమ్ముళ్ళు కూడా ఎలా ఉన్నారంటే వాళ్ళు వినే స్థితిలో, వినే పొజిషన్లో కనపడట్లేదు. దేవుని స్వరూపంగా మనం మారాలి. సమాజం విన్నును, నేను వాటిని ఎరుగును, వెంబడిస్తాయి, వాటికి నిత్యత్వం ఇస్తాను, పరలోకం ఇస్తాను, నా చేతుల నుండి ఎవరు కూడా అపహరించలేరు. దేవుడు ఇచ్చే ఆశీర్వాదం నీకు. ఏమండి? దేవుడు ఇచ్చే గొప్ప ఆశీర్వాదం. నా గొర్రెలు నా స్వరము వినును అంట. అంటే నువ్వు దేవునికి స్వరం వినాలి. నా గొర్రెలు నా స్వరము వినును అంటే నువ్వు దేవునికి అప్పగించుకోవాలి. నువ్వు దేవునికి అప్పగించుకుంటే నిత్యత్వము నువ్వు పొందుకుంటావు. అంటే నువ్వు దేవునికి అప్పగించుకోవాలిరా అంటే నీకేం కలిగి ఉండాలంటే మారు మనసు నువ్వు పొందాలి. యేసు రక్తము ద్వారా నువ్వు కడగబడాలి. సాతాను యొక్క స్వరము నువ్వు వినకూడదు. సాతాను యొక్క ఎత్తి దినములో వినకూడదు. బైబిల్లో సాతాను యొక్క స్వరం విన్నారు ఎవరు? ఆదామవ్వ. ఆదామవ్వ ప్రతి దినం ఎవరి స్వరం వినేవాళ్ళు? దేవుని యొక్క స్వరం వినేవాళ్ళు. దేవుని యొక్క స్వరం వినేవాళ్ళు వాళ్ళు. దేవుడు చెప్పాడు, చెట్ల ఫలాలన్నీ తిను, అది మటుకి తినద్దు అని చెప్పి.
దేవుడు చెప్పాడు ఎన్ని చెయ్యి, ఎన్ని తీసుకో, అది మనకి చెయ్యొద్దు. ఈ రోజున మనమైతే దేవుడు ఏదైతే చెయ్యొద్దు అంటున్నామో అదే మనం చేస్తున్నాం. ఇక్కడ కూర్చున్న వాళ్ళు అవ్వమ్మ స్పిరిట్ ఇంకా పని చేస్తుంది మనలో. వాళ్ళు పొద్దుగూకులు దేవుడితో మాట్లాడు. ఈరోజు ప్రార్థన చేసుకోలేకపోతున్నాం. ఈరోజు అంటయ్యా ప్రార్థన నడిపింపు రావట్లేదు, వాక్యం చదువుకోలేకపోతున్నా, వేకుజం లెగలేకపోతున్నా. స్తోత్రం ఎందుకు కారణం అంటే నీలో పాపం ఎంటర్ అయ్యింది అంటే నీవు దేవుడు చెప్పింది వినలేదు. అందుకని నీలో పాపం ఎప్పుడైతే ఎంటర్ అయిందో నీలో భయం వచ్చేసింది. ఈరోజు ఇక్కడ ఉన్నవాళ్ళు నాకు ఏం భయం లేదు అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? నాకేం భయం లేదు అన్నవాళ్ళు ఇక్కడ ఉన్నారా? అందరూ ఒక భయంతో బతుకుతున్నారు. ఏం భయము? ఏం భయం? అవునండి, ఏం భయంతో బతుకుతున్నారు? స్కూల్లో చాక్లెట్ తింటట్లా ఒప్పుకుంటారా టీచర్? నేను టీచర్నే తెలుసా, వాక్యం చెప్తూనే ఉన్నాను, కూర్చొని పెట్టాను. డిసోబీడియెంట్ స్పిరిట్ అది తెలుసా? దేవుడు చూస్తూ ఉంటాడు. ఒప్పుకుంటారా టీచర్? ఏం చేస్తారా? కోటింగ్ పడింది టీచర్ చని మనం అంతకంటే భయంతో ఉండాలి కదా దేవుడి సంగతి. మనం దేవుని మందిరంలోకి వచ్చి అనాలోచనగా ఉండకూడదు. ఇప్పుడు తింటా అనుకో పక్కన కూడా లాగేది తినాలనిపిస్తుంది, అటు లాగేది అట్లా అవుతుంది, కాన్సన్ట్రేషన్ దెబ్బతింటది. అలాగా మనం దేవుని సన్నిధిలో ఉండకూడదు. మనం స్కూల్లో ఎంత భయం కలిగి ఉంటామో అంతకంటే ఒక భయం ఇక్కడ నడుచుకోవాలి. ఎందుకంటే పెద్ద కాంగ్రెస్లోకి వచ్చినాం అనుకోండి దొరకదు. అంటే మీరు ఒక చర్చిలో ఒక మంచి పొజిషన్లో పాస్టర్ గారు మీకు ఇచ్చారు, అందుకని నేను హెచ్చరిస్తాను. అదే పొక్కలు ఎవరైనా తింటున్నారనుకో, చిన్నపిల్లలు తింటున్నారనుకో పట్టించుకో. కానీ మనము ఏం కావాలన్నీ మీకు తెప్పిస్తాం, చక్కగా అప్పుడు కొంచెం తాగాలి, తినాలి తప్పక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క స్వరాన్ని పక్కన పెట్టేశారు. దేవుడు ఏదైతే చెప్పారో అది చేయకుండా ఆదికాండం 3:8 3:8 అతని భార్యయు తోటలో సంచరించుచున్న స్వరము విని రాకుండా దాక్కొని భయం వచ్చేసిందట. డిసోబీడియంట్ స్పిరిట్, ఆజ్ఞ అతిక్రమించటమే పాపం. దేవుడు చెప్పాడు, అది నువ్వు ఎప్పుడైతే దేవుడికి ఇష్టం లేదు నువ్వు చేస్తావో ఆటోమేటిక్గా నీలో భయం వచ్చేస్తుంది. ఆటోమేటిక్గా భయం వచ్చేస్తుంది. దేవుడి మందిరంలో కూర్చున్నాం కదా. మా స్కూల్ అయితే ఒక్కరినండి, పిల్లలు కూడా చివింగం తింటూ ఉంటారు. బబుల్కం ఇప్పుడు ఈ మధ్యన బాగా యవనస్తులు బబుల్కం బాగా తింటున్నారు. తినకూడదు, హై కెమికల్స్తో కూడింది, ఇబ్బంది అవుతుంది. మందిరంలోకి వచ్చినప్పుడు మనము చిన్న పిల్లలంటే ఓకే అది ఏడుస్తారు, పెద్దలను కూడా మనము తింటా ఇక్కడ కూర్చోంటే తినడానికి వచ్చాము. ఎందుకంటే ఇంకొకరు తింటున్నారు ఇక్కడ, అందుకని చూసినప్పుడు వాళ్ళకి కూడా చెప్తాను, వాళ్ళకి అర్థమయ్యే ఉంటుంది ఎవరు తింటున్నారు అనేది. అంటే చూడు ఇక్కడ నేను ఒకరు చెప్తూనే ఉన్నాను, మళ్ళీ కూడా తింటూనే ఉన్నాను, ఇంకొకరు కూడా తింటున్నారు, అందుకని నేను చెప్తున్నాను. పాపం అంట అంటే ఎప్పుడైతే నీ స్వరం విన్నప్పుడు నాకు భయం కలిగింది అంట. ఈ రోజున మనకెందుకు భయము? సెల్ ఫోన్ చూస్తున్నట్టు మనం మారుస్తూ భయము అంటే తప్పు చేస్తున్నాం. నుంచొని చోట నుంచోకూడదని చోట నుంచున్నావు, మాట్లాడిన వ్యక్తితో నువ్వు మాట్లాడుతున్నావు. మనం
దేవుని సన్నిధిలో మనం ఉన్నాం అనాలోచనగా మనం ఉండకూడదు. ఒక భయం కలిగి మనం ఉండాలి. ఆదామవచ్చుడు దేవుడు ఒక స్వరమినాలకు ఒక భయం వచ్చేసింది. నేనున్నప్పుడు ఒకలాగా, నేను లేనప్పుడు ఒకలా. పాస్టర్ గారు నేను వచ్చి గదిస్తా, మీ పాస్టర్ గారు ఎందుకు డైరెక్ట్గా అన్నారు, అలా చెయ్యొద్దని అనరు పాపం. ఆయన మంచోడు. నేనంటే చెప్పాను కదా, నాకు 2 వచ్చాడు దేవుడు. ఒకటి సేవలు ఇచ్చాడు, ఉన్నది టీచర్ పోస్ట్ కూడా ఉన్నాను. ఎందుకని డిసిప్లిన్ చూసుకోండి, ఎక్కువ చాలా డిసిప్లిన్ చూస్తాను. స్కూల్స్ ఏదో కబుర్లు చెప్తున్నాడు, ఏదో ఒకటి చెప్తున్నాడు. ఆదికాండం 3వ అధ్యాయం 1-2 వాక్యం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్టులో దేని ఫలమునైనా అవమతో చెప్తుంటే ప్రతి ఒక్క వాక్యము సాతాను వింటాడు. ఇక్కడ చెప్తున్న బోధ అన్ని వింటాడు. విని ఆయన అట్టగే చెప్తాడులే. ఈ పక్కన ఇంకొకళ్ళు దూరిద్ది. ఆ అవమ్మని మిస్లీడ్ చేసిన ఆ దయ్యం ఏమంటుంది, ఇదిగో దేవుడు చెప్పాడా, దేవుడు చెప్పాడా ఇది తింటే మీకు ఈ సమస్య ఎన్ని వస్తాయని. మీరు అవములో ఏ దయ్యం అయితే దూరి, ఏ అవముతో ఏ సాతానైతే మాట్లాడిందో అదే దురాత్మను ఈ రోజు కూడా మాట్లాడుతున్నాడు సంఘంలో. సేవకులకు వ్యతిరేకంగా, విశ్వాసాలకు వ్యతిరేకంగా, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా క్రియ చేస్తున్నాడు వాడు. ఆయన అలాగే చెప్తాడులే మాటలు. సాతాను మనకు బోధిస్తాడు, జాగ్రత్త. నీ మనసాక్షితో మాట్లాడుతూ ఉంటాడు, ఇదిగో ఈ మార్గంలో వెళ్ళొద్దు, ఈ పని చేయదు, ఈ పని చేయదంటే అపవాది ఇంకొకరి దగ్గర నుంచి మాట్లాడతాడు, ఇంకొకరి దగ్గర నుంచి మాట్లాడతాడు. మీరు చేసుకున్న తీర్మానాన్ని జలుబు దగ్గరగా ఉందా, పడుకో. జ్వరంగా ఉందా, పడుకో. అదే పరీక్ష అంటే, అదే నీకు ఇష్టమైన పనులంటే ఏ రోగం గుర్తురాదు, ఉరుక్కని పోతాం. అది అపవాది యొక్క స్వరము. వద్దు అంటే వినకూడదు, వినకూడదు. విన్నావా, నీలో ఒక భయం వచ్చేసి అన్ని పోగొట్టుకుంటా. ఏం పోగొట్టుకుంటావు తెలుసా? ఆత్మీయ వరాలు పోగొట్టుకుంటావు, ప్రార్థన జీవితాన్ని పోగొట్టుకుంటావు, పరిశుద్ధమైన జీవితాన్ని పోగొట్టుకుంటావు, వాక్యాన్ని పోగొట్టుకోవడానికి. మనం ప్రార్థన ఎన్నింటికి వస్తున్నాం ఏమండి? ఎన్నింటికి వస్తున్నారు తమ్ముళ్ళారా? 4 వచ్చి కూర్చున్నాం, తప్పేం కాదు. ఎన్నింటికి వచ్చాం? అదే మీ కాలేజెస్కి, మీ స్కూల్స్కి అదే టైంలో మనం వెళ్తామా? నువ్వు దీవించబడాలంటే, ఆశ్రయించబడాలంటే ఏం అక్కర్లేకుండా సమయానికి రచ్చాలు. నువ్వు దీవించబడాలంటే దేవుడు నీకేమి ఇవ్వాలో అది ఇచ్చేస్తాడంటే. మా స్కూల్లో మా టీచర్స్, పేరెంట్స్ వచ్చి నా కొడుకు ఎందుకు చదవట్లేదంటే ఫస్ట్ ఏమంటారు తెలుసండి? ఏం మాట్లాడరు, అటెండెన్స్ తేమంటారు. అటెండెన్స్ బుక్ తీసుకొస్తారు. 2 రోజులు వచ్చాడు, ఎన్ని మానేశారు చూస్తారు. ముందు నీ కొడుకుని సమయానికి స్కూల్కి పంపించు, రోజు స్కూల్కి రామా నీ కొడుకుని, అప్పుడు వచ్చాడు అన్నాడంట. నాకు అద్దరిపోయినండి ఆ మాట. అలా ఎందుకు అడిగారు సార్, ఒకటి వాడు రోజు స్కూల్కి వస్తే మనం ఏం చెప్పక్కర్లేదు, వాడు చదివేస్తాడంతే. ఇంకా సమయానికి వస్తే ఈ రోజున మనం దేవుని సన్నిధికి మనం నిర్లక్ష్యంగా వస్తున్నాం. ఎన్నింటికి టైము, ఎన్నింటికి ప్రార్థన, ఎన్నింటికి. ఒక్క ఆదివారమే 3 గంటలే కదా కూర్చునేది దేవుని మందిరంలో. ఒక్క 10 నిమిషాలు ముందొస్తే ఏమన్నా మీకేమన్నా ఇదైపోద్దా ఏమండి? మనం దేవుడు అదే చూస్తాడండి. అదే అపవాది ఒక స్వరము, అదే సాతాను మాట్లాడతాడు. సమయానికి వెళ్తావు, ఎవరు రారు. ముందే వెళ్ళిపోయి ఏం చేస్తావు? పాటలు పాడాలా, ఆరాధన చేయాలా, వాక్యం టైంకి వాక్యం లాస్ట్లో ప్రార్థన చేయించుకో. ఎప్పుడు మనం వెళ్తున్నాం? ఎలాగెళ్తున్నాం దేవుని మందిరానికి? ఎలాగ వస్తున్నాం? అడుగుతాడండి, నేను అడగట్లేదు. నా గొర్రెలు నా స్వరము వింటాయంతే. ఆయన స్వరం వింటే ఎప్పుడు వస్తారు? చూడండి 3:17. విని నీ జీవితంలోకి ఏం తెచ్చుకున్నావు?
ప్రేమించు అంటున్నాడా? చదమ్మా. నీ హృదయంలో ఉండాలి. దేవుని యొక్క వాక్యము, దేవుని మాటలు పలకాలి, వాళ్ళకి నువ్వు నేర్పించాలి. పరిశుద్ధుల సేవ, మిషనరీ సేవ, పరిచయ సేవ వాళ్ళకి నువ్వు చెప్పాలి. నువ్వు చెప్తున్నది బిడ్డలకి, అరే కలెక్టర్ అవ్వాలరా, ఐఏఎస్ అవ్వాలరా, డిగ్రీ చదవాలి. చూడు ఆ అక్క చూడు ఎంత బాగా చదివిందో, వీడు చూడు ఎంత బాగా చదివాడో, వాడు చూడు ఎంత బాగా. ఇదే నీ ఇంట్లోకి వచ్చినప్పుడు చదువు, స్కూల్లో హోంవర్క్ అయిపోయింది, నువ్వు ఇంకా వాళ్ళకి కూర్చోబెట్టి రుద్దక్కర్లేదు. నువ్వు చెప్పాల్సింది దేవుని గురించి నీ బిడ్డలకి. బైబిల్ చెప్తుంది క్లియర్ గా, వారు పెద్దవాడైనప్పుడు తొలగిపోడు, బాల్యం నుండి సృష్టికర్తలు స్మరణకి తీసుకొని వస్తే వాడు పెద్దవాడైనప్పుడు తొలగిపోడు. ఈ రోజున మనం తల్లిదండ్రులుగా మన బిడ్డల్ని ఉన్నతమైన చదువులు చదవాలని కోరుకుంటున్నాం. అరే నువ్వు బాగా చదువురా, నేను యూకే పంపిస్తా, యుఎస్ పంపిస్తా చదువులకి. దేని కొరకు? దేని కొరకండి? ఎప్పుడైనా ఆశపడ్డావా? మిషనరీ సేవల గురించి చెప్పావా? నీ బిడ్డలకి సేవ పరిచయ విధానం చెప్పావా? సంఘంలో పరిచయ విధానం చెప్పావా? మన బిడ్డలు అమ్మో సేవ చేస్తే, పరిచయం చేస్తే సమర్పించుకోలేదు. ఎట్లాగా? ఎలాగా? ఎంత జనములో దేవుని ఒక కృపను కోరుకోండి. మన బిడ్డలకి దేవుని యొక్క విలువను తెలియపరచాలి. బైబిల్ చెప్తుంది వాటిని బిడ్డలకి నేర్పించు అంటారు. నా గొర్రెలు నా స్వరము వినును అంటారు. అంటే నేను చదువుకోదనట్లా, ఉద్యోగం చేసుకోదనట్లా, అదంతా అక్కడి దాకే. తర్వాత వచ్చిన తర్వాత నీ బిడ్డలకి ఎంతమంది ఒక వాక్యం, కంఠస్థ వాక్యం కాదమ్మా నేర్పించాల్సింది. కంఠస్థ వాక్యం కాదు, చెప్పాలి వాళ్ళకి. సేవ, భార్య, పరిచయ, భారం గురించి, వాళ్ళ గురించి చెప్పాలి వాళ్ళకి. అప్పుడు వాళ్ళ జీవితంలో ఒక అద్భుతము చూస్తారు. మాట వింటే ఎలాంటి ఆశీర్వాదాలు వస్తాయి తెలుసండి. చూద్దాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 19వ వాక్యం. మీరు సమ్మతించి, మీరు సమ్మతించిన మాట వినిన ఎడల భూమి యొక్క మంచి పదార్థములను, భూలోకములో ఉన్న మంచి స్థాయిలో మీరు అనుభవిస్తారంట. మంచి ఉద్యోగం, మంచి ఫైనాన్షియల్, మంచి ఇల్లు, అన్ని అంత మంచి పదార్థములు. అంటే ఏంది? ఈ కాదు, అన్నం కాదు, రైస్ కాదు, అవి అందరి మంది అంట. భూలోకములో ఉన్న, సమ్మతించాలి, ఆయన మాటకి నువ్వు లోబడాలి. నువ్వు ఆయన వాక్యానికి లోబడితే, ఆయన ఆజ్ఞలకి నువ్వు లోబడితే మంచి పదార్థములు. అంటే ఏం తెలుసా? మనం ఒకరికి వెళ్ళి ఇలా చేతులు కట్టుకొని ఉద్యోగాల కోసం ఉంచకల్లా, నీవే అనేక మందికి ఉద్యోగాలు ఇచ్చే విధంగా దేవుడు నిలబెడతాడు. నీవే పరిపాలించే విధంగా దేవుడు నిలబెడతాడు. నీవే అనేక మందికి ఒక ఆశీర్వాదకరంగా నీ రెక్కల నీళ్ళకి దేవుడు తీసుకొస్తాడు. ఎప్పుడు ఆయన మాట వినాలి. ఇంటి వల్ల ఫస్ట్ బ్లెస్సింగ్ ఏం తెలుసా? మంచి పదార్థం. అంటే నువ్వు దీవించబడాలంటే బుక్లు వేసుకొని చదవమనకి లేదు బైబిల్లో. అంటే చదవాలి, కానీ నువ్వు ఎంత చదివినా ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలంటే ఆయన మాట వినాల్సిందే. ఆయన దగ్గరికి రావాల్సిందే ఇక్కడికి. అంటే నీ జ్ఞానం, నీ చదువు అంత దూరమే వెళ్తుంది. అధిక విద్య, అధిక శోకము ఏడుతో. నీ చదువే నేను ఏడిపించింది, నీ ఉద్యోగమే నేను ఏడిపించింది, నీ ధనమే నేను ఏడిపించింది, నీ ఇల్లే నేను ఏడిపించింది, నీ భార్యనే, నీ బిడ్డలే నేను ఏడిపిస్తారు. ఎందుకు? ఆయన మాట వినలేదు. ఆయన మాట విను, అద్భుతం చేస్తారు. రెండోది రోమాపత్రిక 10వ అధ్యాయము 17వ వాక్యం. రోమా 10:17. వినుట వలన విశ్వాసం కలుగును. ఎవరి గురించి వింటే నువ్వు నీరు అధికంగా ఆశ్రయించబడతావు అంటే అండి? ఎవరి గురించి?
తారప్రకాష్ పాస్ గారి గురించి చెప్తుంటే నీ విశ్వాసం బలపడిద్దా? పాస్టమ్ గారి గురించి మాట్లాడుతుంటే విశ్వాసం బలపడిద్దా? సంఘ పెద్దల గురించి మాట్లాడుకుంటుంటే విశ్వాసం బలపడిద్దా? ఎవరి గురించి మాట్లాడుకోమన్నారండి? యేసయ్య. యేసే గుణగుణాల గురించి మాట్లాడుకుంటే, యేసే పరిచయ విధానం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు, దాని గురించి ధ్యానిస్తున్నప్పుడు నీ విశ్వాసం అధికమైంది. విశ్వాసం అధికమైంది. చూడండి మళ్ళీ యాకోబు రాసిన పత్రిక 1:19 వాక్యం. యాకోబు 1:19. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాట్లాడటకు నిదానించువాడును. మాట్లాడటానికి ఏం చేయాలంట? వింటాను. ఈరోజు వినాలి. ఈరోజు ఏమంటున్నాడమ్మా దేవుడు? వినాలి. విను అంటాడు దేవుడు. ఈరోజు చూడండి, సీఎం మాట్లాడేటప్పుడు ఐఏఎస్ ఆఫీసర్స్ ఎదురు లేచి చెప్తే అంటాడంటే సీఎం విను ఫస్ట్ అంటాడు. ఆ ఐఏఎస్ ఆఫీసర్ వచ్చి వాళ్ళ కింద అధికారులు చెప్తా ఉంటారు, వాడిని విను అంటాడు. వాడొచ్చి వాడికి చెప్తాడు, వాడొచ్చి అడిగాడు. తెలుసా, అధికారులు చెప్పేటప్పుడు వినాలి, ఎదురు చెప్పటం కాదు. ఈరోజు మనం కూడా తల్లిదండ్రులు బిడ్డలు ఎదురు చెప్తున్నప్పుడు ఏమైతే ముందు నువ్వు వినరా, వింటే నువ్వు బాగుపడు. ఇక్కడ కూడా దేవుడు అదే చెప్తున్నా, నువ్వు వినాలి, వినటానికి వేగిర పడాలి, మాట్లాడటానికి నిదానిస్తున్నావా? మాటలు అధికంగా ఉంటాయి. మాటలు అధికంగా ఫోన్లో ఎన్ని గంటలు మాట్లాడుకుంటాం. దీంట్లో దేవుడి కృపను బట్టి డిలీట్ ఎరైతుంది, అది బాధ. అది కానీ లేకుండా ఉంటే అసలు ఎన్ని గంటలు మాట్లాడాము, బాగా బుక్ అయిపోతారు అన్నమాట. ఒక్కొక్కరు ఎన్ని గంటలు మాట్లాడితే వీడియో కాల్, వాయిస్ కాల్, మన ఫోన్ కాల్, అస్సలు ఖాళీగానే ఉంటాం. ఎంత బిజీగా ఉంటుందో అసలు ఫోన్ పేలిపోతే అంత వేడిగా ఉంటాం. కానీ మళ్ళీ మీ ముఖాలు చూస్తుంటే ఎట్టకున్నారంటే అసలు ఫోనే వాళ్ళని తిరిగి పెడతారు పేరు. అసలు మన ఫోన్ గురించి ఏం తెలియదండి. నువ్వు చెప్తుంటేనే మీరు ఎప్పుడంత సేపు మాట్లాడదాం మాకు తెలియదు అన్నట్టుగా ఫేస్ చూపిస్తున్నారు మీరు. అంటే ఇప్పుడు నేను చెప్పేది అబద్ధమేమో నాకే అంత నేనే మాట్లాడుతుందేమో, ఎవరు మాట్లాడుతుందేమో. మీకే అధికమైన ఫోన్స్ వస్తాయండి, సేవకులుగా ప్రార్థన చేస్తే మీరు ఎప్పుడో మాట్లాడుతున్నారేమో. ఏం కాదు, మాట్లాడుకుని చూస్తూ ఉంటారుగా. అది మాట్లాడింది కానీ సాతాన్నితో. చూడండి, నిర్గమకాండం 15:26 వాక్యం. 15:26. ఎలా వినాలంటే అండి, నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియూ మీకు రానియ్యను. చాలండి, ఏ రోగం నేను రానివ్వను అంటున్నాడు. ఐగుప్తులకి తీర్పు ఎలాగ తీర్చాడో ఆ ఏది మీ మీదకి రానివ్వను అంటున్నాడు. ఎప్పుడు శ్రద్ధగా వినాలి, శ్రద్ధగా వినాలండి. దేవుని సన్నిధిలోకి వచ్చింది, దేవుని మందులోకి అడుగు పెట్టగానే శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా వింటున్నామా? ఒకళ్ళు నిద్రపోతున్నారు, ఒక కళ్ళు తెలిసి నిద్రపోతున్నారు, ఒకళ్ళు ఫోన్ చూసుకుంటా ఉన్నారు, ఒకళ్ళేమో టైం చూసుకుంటా ఉన్నారు, ఒకళ్ళేమో ఈటింగ్లో ఉన్నారు, ఒకళ్ళేమో స్లీపింగ్లో ఉన్నారు. అనేక మోడ్లో కనపడుతున్నారు. నాకు ఇచ్చే సమయం 5 నిమిషాలు అంది అంటే ఏ మూడ్లో ఉన్నాం మనం? శ్రద్ధగా వింటున్నామా? ఈరోజున చూడండి, ఆన్లైన్ స్కూల్స్ లక్షలు కడతారు, కట్టేయమంటారు. అదే శ్రద్ధగా వినరా, శ్రద్ధగా చదువుకో, శ్రద్ధగా పంపిస్తాం స్కూల్కి. కానీ ఇక్కడికి వచ్చేసరికి శ్రద్ధే లేదు, మనకి శ్రద్ధే లేదండి. శ్రద్ధగా వినాలంట. అది చిన్న పిల్లడు చెప్పిన దేవుని మందులని వినాలి శ్రద్ధగా. సాక్ష్యం చెప్పేటప్పుడు ఏదో ఆలోచిస్తుంది, నా గాలి సాక్ష్యం అన్నట్టుగా అంటారు. కాబట్టి ఆరాధన చేస్తుంది, నా గాలి ఆరాధన అంటాం. వాక్యం అంటాం, నాకు కాదు వాక్యం అని అనుకుంటుంది. మనకి ఏంటి? నీకు
శ్రద్ధగా వినాలంట. ఆయన కట్టడలు, ఆయన ఆజ్ఞలను పాటించాలి. అప్పుడు ఐగుప్తులో కలిగిన ఏ రోగము కూడా నీ మీదకి రాదు. ఐగుప్తులో కలిగిన ఏ తీర్పులు నీ కుటుంబంలో ఉండదు. అంటే ఏముండదు. అనేక సూచక్రియలు అక్కడ జరిగిన ఐగుప్తులు ఇజ్రాయేల్ ప్రజలు బయట తీసుకొస్తారు. వాళ్ళు అనేక విధాలుగా బాధించాడు దేవుడు వాళ్ళని. ఆ బాధిస్తేనే ఐగుప్తుల నుంచి ఇజ్రాయేల్ ప్రజలు వదిలేరు. నీకు అలాంటి రావు అంటున్నాడు. అంటే వస్తాయనేగా, ఏంటి అవి వస్తాయనే కదా చెప్తున్నాడు. కండిషన్ అప్లై. వినకపోతే అక్కడ జరిగింది, ఇక్కడ జరిగింది. ఇప్పుడు చూడు ఎంతమంది సేవకులు మొరపెడుతున్నా వర్షాలు పడుతుంది. ఎంతమంది అండి. మనం వాళ్ళ వద్దోలో మనం వర్షం ఎండ చూడండి ఎట్ట ఉంటుందా. ఎండ మామూలుగా ఉంటుంది, భయంకరమైన ఎండ. అసలు జూలై మాసం వచ్చేసింది, వర్షాలు బయలులో చెప్తుంది. చెరువులు నిండిపోతాయి అంతే కూడా. కానీ అంటే ఈ రోజున మనకు సమృద్ధి ఇచ్చాడు దేవుడు, కానీ మిగతా నిండిపోతున్నారు. వాళ్ళ కొరకు మనం మొరపెట్టాలి. అదే మనం మొరపెట్టకపోతే అదే పరిస్థితి మనకి వచ్చింది. అందుకని ప్రభు చెప్తున్నాడు, నువ్వు ఆయన మాట వింటున్నావా? ప్రకటన 1:3 సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములను చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొన్న వారును ధన్యులు. ఏమంటే వినాలి. ఏం వినాలి? ప్రవచన వాక్యాలన్నీ నెరవేర్చబడుతున్నాయి. విను. ఈ భూలోకం జరుగుతుంది, వినాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ మిడిల్ ఈస్ట్ లో యుద్ధం జరుగుతుంది. ఇజ్రాయెల్, ఇరాన్, అది మనకు అదే ముఖ్యము. ఇజ్రాయెల్ దేశంలో మనం ఆ మిడిల్ ఈస్ట్ యుద్ధమని చూసుకోవాలి. అదే ప్రభు రాకడికి గొప్ప సూచన. ఎప్పుడు సంఘం ఎత్తబడితే తెలీదు. మనం రెడీగా ఉండాలి. సంఘమా రెడీగా ఉన్నావా? ప్రభు కడపూరు మోగితిని వెళ్ళిపోగలుగుతావా? ప్రభు రాకడికి ఇంకా బాప్టిజాలు తీసుకున్నారా? తీసుకున్నారా బాప్టిజం? మిడిల్ ఈస్ట్ యుద్ధం జరుగుతుంది. అదే దేవుడు రాకడికి సూచన. అదే ప్రభు రాకడికి గొప్ప సూచన. సిద్ధపడాలి, పరిశుద్ధపరచుకోవాలి, బతుకును మనం మార్చుకోవాలి, ప్రవచన వాక్యాలు వినాలి అంటున్నాడు దేవుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:17 13-17. పదమూడు 17 అమ్మా. నీ పైన నాయకులుగా ఉండేవారు చూడండి. నీ పైన నాయకులు అంటే సేవకులు ఉన్నారు. నీ గురించి ఒక లెక్క అప్పగించాలి దేవుడికి. ఏంటంటే మీ ఆత్మలు సేవకులు ప్రార్థన ద్వారా, రేయింపగల ప్రార్థన ద్వారా, ఉపవాసాల ద్వారా మీ ఆత్మల్ని కాయిస్తున్నారు. దుఃఖముతో అంటే దుఃఖముతో ఏంటి? అయ్యో ప్రార్థనకు రావట్లేదు, ఆదివారం ప్రార్థనకు రాలేదే, ఖాళీ ఉండకూడదు, దేవుని సన్నిధికి రాలేదు, ఇంట్లోనే కూర్చున్నారే. దుఃఖముతో అంటే నీ విషయంలో సేవకులు దుఃఖపడకూడదు. దుఃఖముతో కాక అంటే నీ విషయంలో దైవ సేవకునికి ఏం కలిగి ఉండాలి? ఆనందం కలిగి. ఈరోజు మీరు ఎలా ఉన్నారు? సేవకులకి మీ విషయంలో దేవుడికి లెక్క చెప్పాలి. మీరంటే నన్ను అడిగితే సేవకి ప్రార్థనకు రండి అని అడుగుతారేంటి? ప్రార్థన క్వశ్చన్ చేస్తారేంటి? గర్దిస్తారేంటి? అవును, లెక్క చెప్పాలండి వాళ్ళు. దైవ సేవకులు మీ విషయమే దేవుడికి అకౌంట్ మూలాలు ప్రతి ఒక్కరి లెక్క చెప్పాలి. చర్చికి ఎందుకు రావాలి వాళ్ళు అడగాలి. దేవుడి లెక్క. దుఃఖముతో మీ విషయంలో దుఃఖముతో పనిచేస్తే మీ కుటుంబంలో ఆశీర్వాదం చోటు. మీరు ఎలా ఉండాలంట? సంతోషంగా సేవకులు మీ విషయమే ఆనందం కలిగి ఉండాలి. చూడండి ఆఖరిగా యెషయా గ్రంథం 15:1
15. ఒక రాత్రిలో మోయాబును కూర్చున్న దేవుడికి ఒక రాత్రిలో అల్మోయాబు పాడై నశించును. ఒక రాత్రిలో ఇల్మోయాబు పాడై నశించును. 9 చదవమ్మా, 19 చదువు. 15, 19. మొదటి సమయాలు అనుకుంటా, చూడము ఒకసారి సార్. మొదటి సమయాలు 15:1. ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలుకు తన జనుల మీద నీవు రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. యెహోవా మాట వినుము. ఏమంటున్నాడు? యెహోవా మాట విను అంటాడు. విను, దేవుడు చెప్తే, దేవుని బిడ్డలు చెప్పే మాట వినాలి అంతే. 19వ వాక్యం కూడా చదమ్మా. చూసావా, నువ్వు ఎందుకు దేవుడు ఒక మాట వినలేదు? నువ్వు దోపుడు సమ్ముడి మీద పడ్డావు. చదమ్మా. కీడు చేసావు. ఆ మాట అనవద్దు. ఏమంటారు? అబద్ధం మాట్లాడు. దేవుడి మాట వింటున్నానండి, ప్రార్థన చేసుకుంటున్నానండి, నేను వాక్యం చదువుకుంటున్నానండి, ఉపవాసం ఉంటే ఎందుకు నీకు కష్టం? ఈ రోగాలు, ఈ బాధలు, అప్పులు ఎందుకు? సమాధానం లేదు. ఉంటే ప్రార్థన చేసుకోవాలి కూడా. అప్పులుంటే, కష్టం ఉంటే, శ్రమ ఉండిపోవాలి, కానీ వాళ్ళు సంతోషం ఉంటుంది. కానీ నువ్వు ఎందుకు ఉండలేకపోతున్నావు? ఎందుకు? పాపం మనలో ప్రవేశించి అందరం కొన్ని ఎక్షన్ పడతాం. ఒక్కసారి ఎక్షన్ పడతాం. అందరం ఎక్షన్ పడతాం. ఈరోజు దేవుని అడుగుతా, నువ్వు దేవుని ఒక మాట వింటున్నావా? నా గొర్రెలు నా స్వరము వినను, నా గొర్రెలు నా మాట వింటాయి అంట. ఈ రోజున ఆయన మాటను వింటున్నావా? ఆయన స్వరం వింటున్నావా? అపవాది ఒక స్వరం వింటున్నావా? ఆయన స్వరం వింటే ఎలాంటి ఆశీర్వాదం ఉండదు. సాతాను గారి స్వరం వింటే ఏ విధంగా నష్టపోయేమో మనం చూసాం. పరీక్షించుకుందాం. దేవుడికి ఒక్కసారి అప్పగించుకుందాం. దేవుడికి అప్పగించుకుందాం. అడుగుదాం దేవుడిని. ఈ హృదయం దేవుడికి అప్పగించుకుందాం. శ్రద్ధగా వింటున్నావా? మంచి పదార్థములతో ఆశ్రయిస్తారు. ఎవరి స్వరం వింటున్నాం? కృపను కోరుకుందాం. అడుగుదాం దేవుడికి. దేవుని యొక్క సహాయం అడుగుదాం. మొదటి ప్రభువుని ఇప్పటి వరకు ఉండబడిన వాక్యం ద్వారా దేవుడు మనకు ఏది ఇచ్చినా శ్రేష్టమైనదే ఇస్తారంటున్నారు. మనమే మన నిర్లక్ష్య వైఖరితో ఆయన సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నాం. సన్నిధికి రాకుండా ఆశీర్వాద ఫలాలు పొందుకోవాలని ఆశపడుతున్నాం. ఆశపడడం తప్పు కాదు, కానీ ఆయన ఇచ్చిన నియమాలు మనం కొన్ని పాటించాలి. అప్పుడే మనకి దేవుని కాపుదల. ఆయన నమ్మిన వారిని, ప్రభువు నమ్మిన వారిని ఎప్పుడూ ఆయన తోసిపుచ్చడు, తోసివేయడు, దాటిపోడు. మనమే ప్రతి చిన్నదానికి మనమేదో భక్తిపరుల్లాగా మన జీవితాలు ఏదో ఆయనకు అంకితం చేసుకున్నటువంటి త్యాగపూరితమైనటువంటి విశ్వాసంలాగా ఫీల్ అయిపోతూ కొనుగుతుంటాం, సనుగుతుంటాం. ప్రభువా ఆయన్ని ఆశ్రయిస్తే ఆ అంధకార దుష్ట శక్తులు కాదు, కానీ నీ చుట్టుపక్కల ఉన్న నరుడు కూడా నన్ను ఏం చేయగలడని భక్తితో విశ్వాసంతో ఆ భక్తుడు పాడుతున్న పాట.
నరులేని చేయగలరు ఊయలేని లేదు నాకు ప్రభువా
లేదు నాకు. కొట్టు చప్పట్లు గట్టిగా కొట్టాలి. ఎవరిస్తారమ్మా ఇంత ధైర్యాన్ని? ఎవరిస్తున్నారు దాని ఇంత ధైర్యం ఎవరిస్తున్నారు మనకి? మనల్ని సృష్టించిన సృష్టికర్తే. ప్రతి విషయంలో ముందు ఆయన ఉంటున్నారు కదా. ఈ చిన్న చిన్న సూత్రాన్ని నువ్వు గ్రహించినట్లయితే ఎటువంటి ప్రమాదకరమైన స్థితికైనా నువ్వు భయపడవు. ప్రభువా, నేను నిన్ను నమ్ముకున్నానయ్యా, నన్ను ఆదరించావు నాయన, ఈ నరులు ఏం చేస్తారయ్యా, నా తోడుగా నువ్వున్నావు, భయమేమీ లేదని విశ్వాసంతో కూడిన మాట నువ్వు నోటి నుండి వచ్చినట్లయితే ప్రభువు వారు నిన్ను దీవించి ఆశీర్వదించి రక్షించి తన కుడి హస్తాన్ని నీ మీద ఉంచి కాపాడును గాక. ఇంకొకసారి చెప్తాం, ఆమేన్. ప్రభు స్తోత్రం నాయన. చూస్తూ ఉండగలనే నా తండ్రి, 7 మాసములు ఈ 2026వ సంవత్సరంలో గడిచిపోయారు. ఈ మాసంలో చివరి పునరుద్ధాన దినపు ఆరాధనలో కూడా ఊహించిన దానికంటే ఆశించిన దానికంటే తృప్తినిచ్చావయ్యా, సంతోషాన్ని ఇచ్చావయ్యా. ప్రతి పరిచర్యలో, పాటల పరిచర్యలో, స్తుతి ఆరాధన పరిచర్యలో, కీర్తన పాఠ్య భాగంలో ఇదిగో నీ దాసుని నుండి మీరు మాతో మాట్లాడినటువంటి మాటల ద్వారా అన్ని పరిచర్యల్లో మమ్మల్ని సంతృప్తి పరిచారు. కుర్చ కాలేదు తండ్రి, చేయి వినలేక నుండుటకు నీ చెవులు మందము కాలేదు నా ప్రభువా. ఏ క్షణాన మేము ప్రభువా నీ వైపు చూసి కేక పెడతామో ఆ క్షణమే మీరు మా ప్రక్క నుండి కాపాడిన స్తోత్రాలు చెల్లిస్తూ వాక్య పరిచయంలో వాడుకున్న రాజశేఖర్ పాలయ్య గారిని ఇంకా 30 100 60 ఆశీర్వదించడమే కాకుండా కాచి కాపాడమే కాకుండా వారి పరిచర్యను కూడా అభివృద్ధి పరచమని కోరుకుంటూ యేసు నామములో ఈ ప్రార్థనను సమర్పించి బ్రతిమలాడి వేడుకొంటున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి అందరూ. మా ప్రేజలాడు మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాసంలోని ఆఖరి పునరుద్ధాన దినపు ఆరాధన కృతజ్ఞత కానుకలు సమర్పించుకున్నాలని, మొక్కుబడి కానుకలు మీరు మొక్కుకున్న ఆ రీతిని బట్టి, అలాగే దశమ భాగములు, అలాగే మీ ఇచ్ఛాపూర్వకమైన కానుకలు, అలాగే మంత్లీని కూడా మీరు కట్టాలి. నెలకు సంబంధించిన కానుకలు. ఈ నెల అయిపోయిందనుకో, ఈ నెలే వచ్చే నెలలో కడితే ఎలా ఉంటుంది? అది నువ్వు బాకీ పడినట్టు అవుతుంది కదా. ఏ పూటగా పూట అన్నం తింటున్నావు లేదా నిర్మలమ్మ అక్క? మధ్యాహ్నం భోజనం రాత్రికి చేస్తున్నావు నువ్వు. మా అక్క అసలే తట్టుకోలేదు, షుగర్ మా అక్కకి. కాబట్టి ఇలా మనం ఏ పూట భోజనం ఆ పూట తింటాము. ఏ మంత్ కానుక ఆ మంత్లీ నెలకు ఒక్కసారి మీరు ఇచ్చే ఆ కానుక దేనికో తెలుసా? ఇదిగో 10 రోజుల నుంచి ఎక్కడ మనకు వాటర్ లేదు. ఏం చేస్తాం? మనకి బిడ్డల పాపం ఎదురింట్లో వాళ్ళని అడిగి బతిలాడి 2-3 బకెట్లు తెచ్చుకొని ఇదంతా మాపింగ్ క్లీనింగ్ చేసి కష్టపడుతున్నారు. వాళ్ళకి ఫోన్లు చేస్తున్నాం, ఇదిగో పంపిస్తున్నాం అదిగో పంపిస్తున్నాం అని అనకూడదు. నేను విమర్శించడం లేదు కానీ బాధతో చెప్తున్నా. అదే ఇంకొక మార్గంలో నడిచే వాళ్ళైతే ఊరుకోరు, ఇంత సౌమ్యంగా ఉండరు. నాకులాగా అసలే నేను సౌమ్యుడిని. కోపం అంటే ఏంటో నాకు తెలియదు. ఎందుకో చాలా మందికి పొరలపోతున్నాయి, దొగ్గులు దగ్గేస్తున్నాయి. కాబట్టి మంత్రులు కట్టండి తల్లి. అదేదో వాలు పోయిందంట, అది ఎన్ని వేలు అవుద్దో మనకు తెలియదు. కాబట్టి తల్లులారా, సిద్ధపడి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఇంత స్పీచ్ వస్తే ఒక్కళ్ళు లేవలేదు ఏంటారా? వేసేసారా? రైట్. అయితే పాపం కృతజ్ఞత కానుకలు చెల్లించిన వారి గురించి వచ్చిన ప్రార్థన చేద్దాం. నాయన, మీరు చేసిన మేళకై ఏదో రెక్కి తిరిగిగా వారికి ఉన్న ఆ యొక్క
ధనార్జనను బట్టి నా తండ్రి బిడ్డలు వాళ్ళ లేమిలో కూడా నీకు కృతజ్ఞతగా నా తండ్రి సమర్పించుకున్న ఈ కానుకలను మీరు అంగీకరించండి నాయన. బిడ్డలను 30 60 100 హెచ్చించండి. మీ కృప లేకపోతే మేము ఏనాడో నశించిపోయేవాళ్ళం కనుక మీ బిడ్డలను ఇంకా ఆర్థికంగా అభివృద్ధి పరచమని యేసునామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి ప్రతిమలాడి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. సంఘ కానుకలు సమర్పించుకుందాం. దయచేసి పాట పాడుతూ ఉండగా తల్లి శుక్రవారం ప్రార్థన అద్భుతంగా జరుగుతుంది. అద్భుతమనే చెప్పాలి. కొద్దిమందే మీరు దీనిలో సగం మంది వస్తున్నారు, కానీ ఎంత తృప్తిగా వెళ్తున్నారంటే వాళ్ళు వ్యక్తిగత ప్రార్థన చేసుకుంటున్నారు, ఇతరుల గురించి ప్రార్థన చేస్తున్నారు. ఒక చిన్న ముక్క చెప్పేదా ఈ ప్రార్థన, దాని పవర్ ఎంత బాగుంటుందో. లివింగ్స్టన్ గారని పాత రోజుల్లో ఒక గొప్ప దైవజనుడు ఉండేవాడు. ఆయన ఏ దేశమో నాకు అంత పెద్ద తెలియదు. ఆయన మిషనరీ ఆఫ్రికా అడవుల్లో సువార్త చేయాలని ఆయన బయలుదేరి వెళ్తూ ఉండగా ఆయన బస చేసిన కొన్ని గ్రామాల్లో ఆయన చెప్పిన మాటలు, యేసయ్య గురించినటువంటి వాక్యాన్ని విని కొంతమంది మారి ఆ పక్క గ్రామానికి వెళ్దామంటే వీళ్ళు కూడా తోడు మారు మనసు పొందిన వారు వెళ్తూ ఉన్నారు. మారు మనసు పొంది ఆయనతో పాటు వెళ్తున్నప్పుడు ఎక్కువ మంది కాదు, 10 మంది అనుకోండి, అడవి మార్గాన భయంకరమైనటువంటి క్రూర మగాలు ఉండే ఆ అడవి మార్గంలో ప్రయాణమై వెళ్తూ ఉండేవారట. ఒకసారి నైట్ అయిపోయింది, చేరవలసిన ఆ ఊరు గమ్యస్థానం చేరలేకపోయారు. అయ్యా ఇంక ఈ రాత్రులు మనం సంచారం చేయడం అనేది అస్సలు మనకు క్షేమకరం కాదు కనుక అయ్యగారు మనం ఈరోజు ఇక్కడ మీ టెంట్ వేసుకొని బస్ చేద్దాం అన్నారంట. ఆ వచ్చిన అడవి మనుషులు రైట్ వేసేంటరా అన్నారు. టక టెంట్ వేసేసుకున్నారు, చక్కగా ప్రార్థన చేసుకున్నారు. అందరు కలిసి ఒక పాట పాడుకున్నారు. అయ్యగారు మళ్ళీ 10 నిమిషాలు వాక్యం చెప్పారు. ఇక అలిసిపోతారు కదా, గుర్రు పెట్టి నిద్రపోతా ఉంటే వీళ్ళని 2-3 గ్రామాల నుంచి వీళ్ళని చంపి దోసుకోవాలని వాళ్ళల్లోనే ఉంటారు కదా, ఎవరు అడవి మనుషుల్లోనే దొంగల ముఠాలు ఉంటారు, వాళ్ళు ఫాలో అవుతున్నారు. వాళ్ళ దగ్గర భయంకరమైన మారణాధారం ఉన్నాయంట, గొడ్డళ్ళు
వరిసెలు, బల్లాలు. మంచి అవకాశం. వీళ్ళు ఎక్కడ నైట్ టైం దొరకటంలా, దొరికిందిరా వేసేద్దాం ఈరోజు అని చెప్పి వాళ్ళు బాగా నిద్రపోయిన తర్వాత అప్పుడు దగ్గరికి వెళ్ళారంట ఆ టెంట్ దగ్గరికి కూడా వెళ్ళలేదమ్మా. గుడారం అక్కడ క్వార్టర్స్ అంత దూరంలో ఉంటే వీళ్ళు ఈ చెట్ల చాటు నుంచి వెళ్తే ఆ గుడారం చుట్టూ లెక్క పెట్టారంట వాళ్ళు కరెక్ట్గా 47 మంది దేవదూతలు బోరైన ఖడ్గాలు పట్టుకొని దాని చుట్టూ ఆ గుడారం చుట్టూ తిరుగుతున్నాయంట. ఆ దేవదూతలు ఆ ఖడ్గాలు చూడడంలోనే వీళ్ళకి గుండె నీరు గారిపోయి వెళ్ళిపోయారు, ప్రయత్నాన్ని విరమించుకొని. తర్వాత కొన్ని రోజులు, నెలలో, సంవత్సరం తర్వాతను ఈ దొంగల ముఠాలోని ఒకడు, వీళ్ళని అటాక్ చేయాలనుకున్న వాళ్ళలో ఒకడు మారు మనసు పొందాడంట. ఆయన్ని వెంబడిస్తూ ఆ మొదటి రోజే చెప్పాడంట, అయ్యా మిమ్మల్ని చంపేసి దోచుకోవాలని మేము ప్రయత్నం చేస్తే 47 మంది ఖడ్గాలు పట్టుకున్న దేవదూతలు మీ గుడారం చుట్టూ తిరుగుతున్న యనంలోనే ఆయన పరవశించిపోయి ప్రభువుకి ఎంతో స్తోత్రం చెప్పుకొని, అయ్యా మా ఈ చిన్న ప్రార్థనకే అంత ప్రమాదం నుంచి మాకు రక్షణనిచ్చడమే కాకుండా దేవదూతలను దించేసావా అనుకొని చాలా తృప్తి పడిపోయి ఆయన టూర్ అంతా అయిపోయింది. చాలా గ్రామాలు మార్చేశాడు, వేల కొలది అడవి మనుషుల్ని మార్చేసేసి తర్వాత తిరిగి ఆయన వెళ్ళిపోయాడు. అలా బ్రిటిష్ అనుకోండి, ఇంగ్లాండ్ అనుకోండి, ఇంగ్లాండ్కి వెళ్ళిపోయాడు. అక్కడ ఆయన సంఘం ఉంది. మధ్యలో వచ్చాడు ఇక్కడికి, ఒక పార్ట్ టైం జాబ్ లాగా వచ్చాడు. అక్కడికి వెళ్ళిపోయి అక్కడ జరిగిన విషయాలన్నీ చెప్తూ, ఒకరోజు ఇలా జరిగింది, అడవి మనుషులు మమ్మల్ని చంపాలని కాపు కాస్తున్నారు, మేము పడుకున్నాం, నిద్రపోయాం, ప్రార్థన చేసుకొని తర్వాత వాళ్ళు చంపాలని వస్తే 47 మంది దేవదూతలు మా టెంట్ చుట్టూ కావలిగా ఉన్నారంట. అందులో మారుమనసు పొందిన ఒక సహోదరుడు నాకు తర్వాత సాక్ష్యం చెప్పాడు అని అనగలోనే ఈ సంఘంలోంచి ఒక ఆయన లేచాడంట. అయ్యా అది ఒక ఊరిని అనుకుందాం డేటు, అది జనవరి 10వ తారీఖునా? ఎస్ బ్రదర్, ఫలానా సంవత్సరమే కదా అంట. అవును బ్రదర్. అయ్యా మీ పరిచర్య బాగా మీకు రక్షణగా ఉండాలి, మీ పరిచర్య బాగా సాగిపోవాలి, ఏ ఆటంకములు లేకుండా ఉండాలని కరెక్ట్గా అదే రోజు రాత్రి మన సంఘంలో చర్చిలో ఆల్ నైట్ ప్రేయర్ కరెక్ట్గా 47 మంది మేము ఇక్కడ ప్రార్థన చేశాము. అది ఇంకా అద్భుతం కదా. నేను చెప్తున్నది ఎందుకు చెప్పానంటే, మన గురించి ఒక్కళ్ళు చేశారనుకో సపోర్టింగ్ ప్రేయర్స్ అంటారు. అందుకని ఒకళ్ళ గురించి ఒకళ్ళు చేసుకున్నామా, చేయండి, ఫలానా వాళ్ళ గురించి చేయండి, ఫలానా అక్క గురించి చేయండి, మన మేరీకాంతమ్మ గురించి చేయండి, ఆ అమ్మాయికి అన్యాయం జరుగుతుంది ఆ హౌస్ విషయంలో ఎందుకు చెప్తాను, మీరు అందరు చేస్తున్నారు కదా. వెంటనే ఈ విజ్ఞాపనలన్నీ ఊరికినే పోవటం లేదు. ఒక రోజు ఆమె ఆ ప్రతిఫలాన్ని అనుభవిస్తుంది అన్న దానికి నిదర్శన ఈ డేవిడ్ లివింగ్స్టన్ గారి యొక్క సాక్ష్యం. కరెక్ట్ 47 మంది సంఘంలో ఆల్ నైట్ ప్రేయర్ చేసుకుంటా ఉన్నారంట. అయ్యా మా అయ్యగారిని సురక్షితంగా తీసుకురాయ్యా, మా అయ్యగారికి ఏ ఆపద కలగకుండా ఆయన ప్రకటిస్తూ ఉంటే నువ్వు కాదు ఆయన కాదు నాయన, నువ్వు మాట్లాడి అడవి మనుషులంట, అయ్యా క్రూరులంట, నరమాంస భక్షకులు ఉన్నారంట, వాళ్ళని చేతుల్లోంచి రక్షించిన ఆయన కాపాడాయని ఇక్కడ ఇంగ్లాండ్ లో చేస్తున్న ప్రార్థనకి కత్తులు తీసుకొని కావలి. నువ్వు నిజంగా నమ్మినట్టయితే శుక్రవారం ప్రార్థనకి రా, చేయి. నీ కుటుంబం గురించి, నీ భర్త ఏమన్నా కొంచెం దారి తప్పుకున్నాడా, నువ్వు ఇక్కడ కాచే కన్నీటికి సమాధానం నీ భర్త మార్చబడును గాక, నీ పిల్లలు బాగుపడుదురు గాక, నీ పిల్లలు ఆల్రెడీ చర్చికి వస్తున్న పిల్లలు బుద్ధిమంతులైతే వారి అభివృద్ధి పదంలోనికి నడిపించబడుదురు గాక. అంతేగాని ఇంట్లో కూర్చొని అమ్మా ఆ వంటలక్క సీరియస్ చూసుకుంటా ఉంటే ఏమొస్తుంది తల్లి? మీరు ఇప్పటికే మీరు కాపాడబడుతున్నారు. మీరు ఇర్రెగ్యులర్ చర్చికి వచ్చే వాళ్ళైనా మీకు ఒక కృప మిమ్మల్ని వెంటాడుతుందంటే ఇది సంఘ ప్రార్థనమ్మా. ఆ శుక్రవారం 20 మంది చేస్తుందా, 10 మంది చేస్తుందా ఆ ప్రార్థన అమ్మా. ప్రతి ఒక్కళ్ళు కన్నీరు గారుస్తారు తెలుసా మీ గురించి. సోకులు ఎక్కువ మనకి, మా పురుషులకి మరీ సోకులు ఎక్కువ.
వీడు కష్టపడేది తక్కువ, బిల్డప్ ఎక్కువ. నీ గురించి సంఘం ఇంతగా ఏడుస్తా ప్రార్థన చేస్తా ఉంటే 1 గంట శుక్రవారం వచ్చి కూర్చోవాలేవా నాయన నువ్వు? ముసలోడా, నీకేం పని ఈ కొంపలో? ఈ రాజు మళ్ళీ శక్తి సెక్రటరీ అయినా మనకి 1 గంట రా. కూలిపోయిన కుటుంబాలను కడతా ఉంది నీ ప్రార్థన. నీ ప్రార్థన నువ్వు చేస్తావే. అయ్యా అయ్యా, మా చర్చిలో మా కోమలమ్మ ఉంది, ఆమెకి ఏ ఆధారం లేదు నాయన, ఆ తల్లికి పెన్షన్కి పెట్టుకుంది నాయన, నువ్వు చేస్తావే. కన్నీరు గాచి ఆ బిడ్డ ప్రతిఫలం పొందుతుంది, తీసుకుంటుంది. తర్వాత పెన్షన్ ఇస్తే ఎంతమ్మా? 6,000 4,000 40 రూపాయలు కూడా పెట్టి మనకు శాఖ కొరియదు. ఆ తర్వాత సంగతి అనుకో. అంటే లేదమ్మా, మంచిదే మా కోమలమ్మ, ఉండాలేను కానీ కడుపులోంచి తీసి పెట్టేదా? కనుక తల్లి, ప్రార్థనలో ఉన్న ఇటువంటి వాస్తవాలు చెప్తానన్నా మీలో కొంచెం ఆ ఉద్యమం వస్తుందేమో. చెక్కప్పులో కూర్చొని ఏం చేస్తాం? పోదాం, అటు పోయి కాసేపు ప్రార్థన చేసుకుందాం, మొరబెట్టుకుందామా. ఇప్పుడు పద్ధతి మార్చేది తెలుసా? ఒక్కొక్కరు చేయడం కాకుండా లాస్ట్ లో 5 నిమిషాలే అందరం ఎవరికి పాటికి వాళ్ళు ప్రార్థన చేస్తూనే ఉంటారు. మీకున్న అవసరాలు బట్టి కార్యాలు జరిగిపోతా ఉంటాయి. అంతే నువ్వు నిజంగా నమ్మినట్టయితే, నిజంగా నువ్వు బద్ధకస్తుడు కాకపోతే ఇప్పుడు దాకా నేను పనిచేసి వచ్చాను పాస్టర్ గారు, నీ ఆఫీసర్ గారు మిడ్నైట్ దాకా ఉండమంటే ఉండవా శ్రీనివాస? ఇంకెవరున్నారు ఇక్కడ మాకు? అమ్మా దొరికేవమ్మా, సరళమ్మ ఎదురుగా కూర్చోన్నా. మీ అయ్యగారు, మీ ఆఫీసర్ గారు, సరళమ్మా ఈరోజు ఈ పని ఎంత చేయించిందా? నువ్వు పోవడానికి లేదు. మామూలుగా నీ డ్యూటీ అవర్స్ 7 గంటలకు అయిపోవాలనుకో, సాయంత్రం 12 అవుద్ది. చేస్తావా? నేను చేయను అంటావా? 1 గంట యేసయ్య, అది కూడా మన కోసమే, ఆయన కోసమే. నువ్వు వచ్చి ప్రార్థన చేయమంటలేదు నేను, మన కోసం ప్రాణాన్ని పెట్టిన ఆయన. ఇంకేం ఇయ్యాలమ్మా మీకు? ఇంకేం ఇయ్యాలి? ప్రాణానికి మించిందేముంది? దయచేసి ప్రేమ దేవుని బిడ్డలారా, ఎవరు నొచ్చుకోవద్దు. చాలా మందికి ఇప్పుడు నొప్పి కలిగించుంటాయి ఈ మాటలు. మా సుఖాన్ని అమ్మ నవ్వుతుందంటే ఆమెకు బాగా పొడుచుకున్నట్టుంది. బంగారావు అంటే బిడ్డలు కలిగింది, 1 కుమారుడు 1 కుమార్తె. 2 శుక్రవారం ప్రార్థనకు వస్తారు, ఎవ్వరు బిడ్డలు, పెళ్లి కానివాళ్ళు. మరి సుకన్యమ్మకి ఏం వస్తుందో? కార్తీక దీపం చూస్తున్నావా? రామ్మ, అందరూ కలిసి నీవు ఇంకొకరి గురించి చేసే అవకాశం కూడా ఉంటుంది. నీ ప్రార్థన ఫలితంగా వారు బాగుపడితే నీకెంత సంతృప్తి ఉంటుంది తల్లి. నేను చెప్తున్నా, ఆ శుక్రవారాలు వల్లభాపురం అన్నావా, ఇక నీకు ఉంటదే. నేను చెప్తున్నా, ఇక నేను మామూలు కాదు, అసలే సహనపరుణ్ణి, శాంతిమంతుణ్ణి. కాబట్టి నన్ను గీరబాకుండా ప్రార్థన చేసుకుందామా? రైట్, ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, కృపగల దేవ, జీవం గల తండ్రి, జీవాత్మ మా ప్రభువ, జూలై మాసంలో చివరి పునరుద్ధాన దినపు ఆరాధన ఆయన ప్రార్థన చేసి మీ అధ్యక్షతగా అప్పచెప్పుకొని ప్రారంభించాం తండ్రి. ఈ చివరి క్షణం వరకు నాయన ఈ సన్నిధిలో ఒక సంతోషాన్ని ఇచ్చారు మాకు. ఏంటో గుండెల నిండా తృప్తినిచ్చారు నా తండ్రి. ఏందో సాధించినటువంటి ఒక ఉత్సాహాన్ని మేము పొందుకున్నాం. ఈ సన్నిధిలో ఇలాగే ఉంటదేమో. బిడ్డలు ఆదివారం అయితే వస్తున్నారు కానీ ఆ శుక్రవారం ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తున్నారు. డేవిడ్ లివింగ్స్టన్ గారు తన సంఘ బిడ్డల ద్వారా, ప్రార్థన ద్వారా ఆయన పొందుకున్న గొప్ప మేలు, దేవదూతలు దిగి వచ్చారన్న సాక్ష్యం ఈరోజు ఎందుకని మీరు సంఘంతో నా ద్వారా పంచుకున్నారో నాకు తెలియదు. కానీ ఇక్కడున్న ప్రతి బిడ్డ మారుమనసు పొంది శుక్రవారపు ఆరాధన కూడా వారు పాలు పంచుకొని చక్కగా తృప్తిగా ఆధ్యాత్మిక జీవితంలో కృపలు పొందుకుంటూ ముందుకు సాగిపోదురుగాక. నాయనా, ఇక్కడున్న ప్రతి బిడ్డ
ఇంక్లూడింగ్ మీ మై లార్డ్. నేనేమి అతీతుడిని కాదు నాయన. మా అందరికీ ఎన్నో 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 అవసరాలు ఉన్నాయి, ఎన్నో ఆటంకాలు ఉన్నాయి, ఎంతో శోధన మేము ఎదిరించగలుగుతున్నామంటే అది మీ పరిశుద్ధ ఆత్మ శక్తి బలముతోనే సాధ్యపడుతుంది కనుక నాయన ఏ ఒక్కరిని దాటిపోవద్దు. శుభప్రదంగా తీసుకొచ్చారు, సంతోషంగా మాకు ఇక్కడ ఈ సన్నిధిలో మాకెంతో తృప్తినిచ్చారు. క్షేమంగా తిరిగి మా గృహాలకు చేర్చండి. అలాగే మరలా ఎప్పుడెప్పుడా సంఘం అంతా కలుసుకొని ఆనందించే భాగ్యము ఎప్పుడా అని ఎదురు చూస్తే నాలాంటి వారికి శుక్రవారం ఆరాధనలో కూడా పాలు పంచుకోవాలని చక్కగా వచ్చి సంఘంతో కలిసి ప్రార్థన చేసుకొని తాను కుటుంబీకులు మేలు పొందకపోవడమే కాకుండా తన ప్రార్థన ద్వారా తన ఆప్తులు, మిత్రులు, బంధువులు అనేకులు కూడా కాపాడబడి రక్షింపబడే ఒక మంచి పరిచర్య కనుక దానిలో పాలు పంచుకునే నడిపింపును దయచేయండి. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ మీద నీ గాయపడిన హస్తమును ఉంచండి. అది అనారోగ్యమైన యేసు నామములో స్వస్థపరచబడును గాక. అది ఆర్థిక ఇబ్బంది అయినా యేసు నామములో ఆ ఇబ్బందులన్నీ తొలగిపోవును గాక. యేసు నామములో వారి అందరికీ సమృద్ధి కలుగును గాక. నా ప్రభువా, బిడ్డలు చదువుకుంటున్నారు నాయన, అనేక మంది విద్యార్థులు ఉన్నారు. ప్రతి బిడ్డకు ఏ కొరత లేకుండా నీ ఆత్మ జ్ఞానాన్నిచ్చి జ్ఞాపక శక్తినిచ్చి లోకాశల వైపు వారు మరలకుండా ఆ జీవపు డమ్మములు అనేది వారికి రాకుండా నిన్ను చూస్తూ తను తాను తగ్గించుకొని జీవించే బ్రతుకు మా యవ్వన కుమారులకు కుమార్తెలకు ఇవ్వండి. అయ్యా, వివాహములు కావలసిన వారికి క్రైస్తవ కుటుంబములోని వివాహ సంబంధములు ఏర్పరచబడటం ద్వారా ఎస్ మై లార్డ్ మంచి వివాహ సంబంధములు రావడానికి కృప చూపించండి. యవ్వన కుమారులు గాని కుమార్తెలు గాని ఈ అన్యుల ప్రభావంలోనికి ఆకర్షితులు కాకుండా ఈ దేవదూతల కాపుదలను వారి చుట్టూ కంచెగా వచ్చి వారికి భయమును భక్తిని అనుగ్రహించమని కోరుకుంటూ ఈ దినము నాయన అద్భుతంగా నీ వర్తమానాన్ని అందించినటువంటి నీ ప్రియ దాసుడు మా సహోదరుడు నాయన, నాకు బిడ్డ సమానుడైనటువంటి రాజశేఖర పాలయ్య గారిని, గోల్డెమ్మను, వారి ఇద్దరి బిడ్డలు కుమార్తెను కుమారుణ్ణి కూడా దీవించి ఆశీర్వదించండి, అభివృద్ధి పరచండి. తను చేస్తున్న జాబ్ లో కూడా ఆయనకు తోడుగా ఉండి ఎన్నో అపనిందలు అవమానాలు ఆ బిడ్డ భరిస్తున్నా నీ సేవలో వాటన్నిటినీ చిరునవ్వుతో ఆయన ముందుకు సాగిపోతూ ఈ పరిచయం చేస్తున్న ఆ బిడ్డకు దీర్ఘాయుషులు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. మా సమస్త పాపములు క్షమించి సకల దీవులతో నింపిరేటి దినాశీర్వాదములతో మమ్మల్ని నింపి పంపమని యేసు నామములో ఈ ప్రార్థనను సమర్పించి ప్రతిలాడి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక. మా ఇంటికి ఆహారం నేడుకు దయచేసి మా ఇళ్ళ అపరాధం చేసిన వారిని శోధనలో రాజ్యము శక్తి మన పరమ తండ్రి దేవుడు మన ప్రభువును మీరు తీసుకోవాలి. పరిశుద్ధ ఆత్మదేవుని అన్ని సహవాసము ఈ 4వ ఆదివారపు పునరుద్ధారణ దినపు ఆరాధనలో పాలు పంచుకున్న ప్రతి వ్యక్తికి వారి కుటుంబీకులకు రైల్వే క్రిస్టియన్ సమాజంలో సభ్యులుగా చేర్చబడి ఈరోజు ఈ ఆరాధనకు రాకపోయినటువంటి బిడ్డలకు ఆన్లైన్లో మనందరికీ ఆరాధనలో సపోర్ట్ చేస్తున్న బిడ్డలకు సకల పరిస్థితులకు సదాకాలము తోడయుండును గాక. ఆశీర్వాదం మీగా వర్షింపచేయు ఈశా నీ సత్య వాగ్దానము నీదా బృంహారించుము దేవా రమ్మర ప్రేమ ప్రశాంభు ఆమేన్.
దేవుడి నుంచి తోడేయుడు గాక.